to power up your career. Welcome to Uday Kumar Electrical Academy, a dedicated destination for mastering electrical engineering. Whether you're aiming for lessons on RRB, JE, SST, JA, or AE exams, we've got you covered. We provide comprehensions on all core electrical engineering subjects, plus essentials in aptitude, reasoning, and general science. If our videos help you gain knowledge and get closer to your dream job, we'd love to have you in our community. Follow Uday Kumar Electrical Academy today. Don't forget to like, share, and subscribe to stay updated. Let's succeed together. హాయ్, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. దిస్ ఈస్ ఉదయ్ కుమార్. ఈరోజు క్లాస్లో మనం ఏంటంటే పవర్ ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్లో కొన్ని ప్రాబ్లమ్ డిస్కస్ చేద్దాం. సో ప్రీవియస్ క్లాస్లో మనం ఏంటంటే హాఫ్ వేవ్ కంట్రోల్ రెక్టిఫైర్లో ఆర్ లోడ్, ఆర్ఎల్ లోడ్, అదేవిధంగా ఫ్రీ వీలింగ్ డయోడ్, ఈ 3 టాపిక్స్ కవర్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఏదైతే హాఫ్ కంట్రోల్ రెక్టిఫైర్ టైప్ చూసామో అందులో ఆర్ఎల్ లోడ్ సంబంధించి ఒక ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఏ 230 volts 50 Hz 1 pulse SCR control converter is triggered at an angle 40 degrees and load current extinction at an angle 120 degrees. Find the circuit turn off time, average output voltage, average output current for resistance equal to 5 ohms, inductor equal to 2 millihenry. సో ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. అయితే ఇది ఏంటి అంటే ఇది సింగిల్ ఫేజ్ హాఫ్ కంట్రోల్ కన్వర్టర్ విత్ ఆర్ఎల్ లోడ్ సంబంధించిన ప్రాబ్లం ఇది. ఇందులో మనకి గివెన్ డేటా రాస్తున్నాం ఫస్ట్. సో గివెన్ డేటా అంటే ఇక్కడ నాకు ఇచ్చిన సప్లై వోల్టేజ్ ఎంత అంటే నాకు ఇక్కడ 230 volts. సో ఆపరేటింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అంటే 50 Hz. అదేవిధంగా ఆల్ఫా ఫైరింగ్ యాంగిల్ ఎంత ఇచ్చాడు, 40 degrees ఇచ్చాడు. అదేవిధంగా ఎక్స్టెన్షన్ యాంగిల్ అంటే బీటా, దీని వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 120 degrees ఇచ్చాడు. అదేవిధంగా రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేసరికి 5 ohms, ఇండక్టెన్స్ వాల్యూ వచ్చేసరికి ఇండక్టర్ వాల్యూ వచ్చి 2 millihenry. సో ఇది మనకి ఇచ్చింది. సో ఇది ఏం టైప్ ప్రాబ్లం అంటే ఇది సింగిల్ ఫేజ్ హాఫ్ కంట్రోల్ రెక్టిఫైర్ విత్ ఆర్ఎల్ లోడ్. సో దానికి సంబంధించిన ప్రాబ్లం ఇది. సో మనం ఆల్రెడీ ఈ టైప్ టాపిక్ అనేది చూసాం. సో ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఈ టాపిక్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా ప్రీవియస్ క్లాస్లో. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఇక్కడ కనుక్కోమన్నది ఏంటి, సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం కనుక్కోమన్నాడు. సో సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం, సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అన్నప్పుడు యాక్చువల్గా సో మనం తీసుకుని హాఫ్ వేవ్ కంట్రోల్ విత్ ఆర్ఎల్ లోడ్లో సో మనకు ఈ సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటే దేని బేసిస్కి తీసుకుంటామంటే ఎప్పుడైతే మనం తీసుకున్న ఎస్సీఆర్ అనేది రివర్స్ బయాస్ అవుతుందో ఆ రివర్స్ బయాస్ అయినప్పుడు అక్కడ ఉండే వోల్టేజ్ని మనం ఏమంటామంటే ఇక్కడ సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటాం. సో ఒకసారి మనం ప్రీవియస్ క్లాస్ చూస్తే సో ఇక్కడ చూడండి. సో ఇది ఆర్ఎల్ లోడ్ కదా. సో ఈ యొక్క ఆర్ఎల్ లోడ్ మనం ఏం చూస్తున్నాం, సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం చూస్తున్నాం. సో సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం కావాలంటే మనకి ఏం కావాలా, సో ఎప్పుడైతే ఎస్సీఆర్ అనేది రివర్స్ బయాస్ కండిషన్లో ఉండి అవుట్పుట్ వోల్టేజ్ అనేది 0 ఉంటుందో సో దాన్ని మనం ఏమంటాం జనరల్గా, సో ఆ కండిషన్ ఏమంటామంటే మనం సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటాం. అయితే మనం తీసుకున్న ఈ ప్రాబ్లంలో ఇక్కడ చూడండి సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అంటే ఏ రాసాను చూడండి. సో థైరిస్టర్ ఈస్ రివర్స్ బయాస్డ్. సో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా రివర్స్ బయాస్ అవుతుంది, సో బీటా నుంచి 2π వరకు, బీటా నుంచి 2π వరకు థైరిస్ట్ అనేది రివర్స్ బయాస్ అవుతుంది. అయితే ఆ సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అన్నప్పుడు ఇందులో ఏది ఎప్పుడైతే రివర్స్ బయాస్ అవుతుందో థైరిస్ట్ అనేది సో దాంట్లో అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే 2π మైనస్ బీటా బై యాంగులర్ ఫ్రీక్వెన్సీ W. సో కాబట్టి దీనికి మనకి ఏమవుతుంది అంటే ఇక్కడ నాకు 2π మైనస్ బీటా బై ఒమేగా. సో ఈ ఫామ్లో యూస్ చేసుకుంటాం ఇప్పుడు. సో 2π మైనస్ సో సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఈక్వల్ టు దీన్ని టీ సఫిక్స్ సితో ఇండికేట్ చేసుకుంటాం. సో 2π మైనస్ బీటా ఓవర్ ఒమేగా. సో ఇప్పుడు సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఈక్వల్ టు ఇక్కడ 2π అంటే ఎంత అంటే నాకు 360 degrees, బీటా వాల్యూ ఎంత అంటే నాకు 120. సో ఇక్కడ ఏంటంటే ఇది సో డివైడెడ్ బై ఇక్కడ చూడండి ఒమేగా అంటే 2πf జనరల్గా. సో ఒమేగా అంటే ఏంటంటే 2πf, సో యాంగులర్ ఫ్రీక్వెన్సీ అంటారు దాన్ని. సో కాబట్టి దీన్ని ఎలా రాసుకుంటాం అంటే మనము సో ఇక్కడ చూడండి అంటే నాకు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇక్కడ డిగ్రీస్లో ఉంది కదా ఇది, దాని ఇన్ టర్మ్స్ ఆఫ్ నాకేంటంటే మిల్లీ సెకండ్స్లో కావాలన్నప్పుడు సో దీన్ని నేను ఏ విధంగా తీసుకుంటానంటే ఇక్కడ సో ఇక్కడ చూడండి W అంటే 2πf కదా. సో 2 × π × f అంటే ఎంత అంటే నాకు 50 degrees. కాకపోతే ఇక్కడ నాకేంటంటే పైన ఉన్నది డిగ్రీస్లో ఉంది, కింద ఉన్నది రేడియన్స్లో ఉంది. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఈ డిగ్రీస్ ఉండేదాన్ని రేడియన్స్లో మార్చేదానికి సో దీన్ని 5/180 చేసుకుంటాం.
సో పైన ఉన్నది 360 కానీ అది 360 అనేది డిగ్రీస్, 120 అనేది డిగ్రీస్. డిగ్రీస్లో ఉండేదాన్ని నేను ఏం చేస్తున్నాను, కన్వర్టింగ్ ఇంటూ రేడియన్స్లో మార్చుకున్నాను. ఎట్లా అంటే ఇక్కడ చూడండి, పై ఈక్వల్ టు అంటే పై రేడియన్స్ ఈక్వల్ టు జనరల్గా 180 డిగ్రీస్. దీని నుంచి ఇప్పుడు నాకు 1 డిగ్రీ కావాలంటే ఏం రాసుకుంటాం మనం, పై బై 180 రేడియన్స్ రాసుకుంటాం. సో ఈ కాన్సెప్ట్ నేను ఇక్కడ యూజ్ చేశాను. సో దానికోసమే దీన్ని ఇక్కడ పై బై 180 చేస్తాం. ఎందుకు అంటే ఇక్కడ 360 అనేది డిగ్రీస్లో ఉంటుంది, 120 అనేది డిగ్రీస్లో ఉంటుంది. ఆ డిగ్రీస్ నేను ఏం చేస్తాను విత్ రెస్పెక్ట్ టు రేడియన్స్లో మార్చుకున్నాం కాబట్టి పై బై 180 చేసాం. ఓకే, సో ఇప్పుడు నాకు దీన్ని సాల్వ్ చేసుకుంటే నాకు ఎంత వస్తుంది యాంగిల్ అన్నప్పుడు, అదే టైం అంటే 13.33 మిల్లీ సెకండ్స్ వస్తుంది. సో 360లో నుంచి 120 పోతే 240. సో 240 డివైడెడ్ బై 2π ఇంటూ 50 ఇంటూ పై బై 180 ఇది చేస్తే నాకు వచ్చే వాల్యూ ఎంత అంటే 13.33 మిల్లీ సెకండ్స్ వస్తుంది. ఇదే నాకేమవుతుంది, సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం అవుతుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన ప్రాబ్లంకి సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం, సో సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం ఈక్వల్ టు 13.33 మిల్లీ సెకండ్స్. సో ఇదన్నమాట. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడంటే ఈ ప్రాబ్లంలో మనకి యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ కనుక్కోమన్నాడు, అదేవిధంగా యావరేజ్ అవుట్పుట్ కరెంట్ కనుక్కోమన్నాడు. అయితే మనం తీసుకునే ఆర్ఎల్ సర్క్యూట్లో యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఏమవుతుంది, యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్. సో యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అంటే V0తో ఇండికేట్ చేసుకుంటాం. సో ఇది ఏమవుతుంది అంటే నాకు, సో Vm బై 2π ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా. సో Vm బై 2π ఇంటూ కాస్ ఆల్ఫా మైనస్ కాస్ బీటా. సో ఇప్పుడు నాకు యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ ఈక్వల్ టు, ఇక్కడ Vm అంటే ఏంటి అంటే నాకు ఆల్రెడీ సప్లై వోల్టేజ్ ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు అక్కడ నాకు, ఇక్కడ చూడండి. సో ఇక్కడ నాకు ఈ యొక్క సప్లై వోల్టేజ్ వచ్చేసరికి ఎంత అంటే 230 volts. సో దాని నుంచి నాకు మ్యాక్సిమం వాల్యూ కావాలంటే, సో యాక్చువల్గా ఇది ఏంటంటే ఇది సో విఆర్ఎంఎస్ అంటాం కదా. సో జనరల్గా విఆర్ఎంఎస్ ఈక్వల్ ఎలా రాసుకుంటాం మనం, Vm బై √2గా రాసుకుంటాం. కానీ నాకు కావాల్సింది ఇక్కడ మ్యాక్సిమం వోల్టేజ్ అన్నప్పుడు ఇదేమవుతుంది నాకు √2 టైమ్స్ ఆఫ్ విఆర్ఎంఎస్ అవుతుంది. అంటే మనకి ఏదైతే సప్లై వోల్టేజ్ ఇచ్చాడో అది వచ్చేసి ఏంటంటే నాకు ఆర్ఎంఎస్ వోల్టేజ్ అన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏం చేసుకుంటామంటే దాన్ని √2 ఇంటూ 230 volts డివైడెడ్ బై 2 టైమ్స్ ఆఫ్ పై కాస్ ఆల్ఫా వాల్యూ అంటే 40 degrees, బీటా వాల్యూ ఏమో 120 degrees. సో ఇది సో Vm అంటేనేమో √2 టైమ్స్ ఆఫ్ 230 చేసాం. ఇది ఎందుకు అంటే మ్యాక్సిమం వాల్యూస్ కావాలి కాబట్టి. సో ఇప్పుడు నాకు యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ అన్నప్పుడు దీని వాల్యూ ఎంత వస్తుందంటే, సో వీటిని వాల్యూ మనం సాల్వ్ చేసుకుంటే క్యాలిక్యులేటర్లో 65.54 volts వస్తుంది. 65.54 volts వస్తుంది. అదేవిధంగా యావరేజ్ అవుట్పుట్ కరెంట్, యావరేజ్ లోడ్ కరెంట్, సో యావరేజ్ లోడ్ అంటే I0 ఇండికేట్ చేసుకుంటాం. I0 ఈక్వల్ టు V0 బై R. ఇక్కడ V0 వాల్యూ ఎంత అంటే నాకు 65.54. మరి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ప్రాబ్లంలో అంటే 5 ohm. సో కాబట్టి 5. సో దీన్ని చేస్తే నాకు ఎంత వస్తుందంటే 13.10 amps, 13.10 amperes వస్తుంది. ఇదే నాకేమవుతుంది కరెంట్ అవుతుంది 13.10 amps. ఓకే, సో ఇది మనకిచ్చిన ప్రాబ్లంకి సొల్యూషన్. అంటే మనకిచ్చిన ఆర్ఎల్ సర్క్యూట్కి మనం ఏ విధంగా దాని సర్క్యూట్ టర్న్ ఆఫ్ టైం కనుక్కుంటాం, యావరేజ్ అవుట్పుట్ వోల్టేజ్ కనుక్కుంటాం అంటే సో బేస్డ్ అపాన్ కాన్సెప్ట్ని బట్టి కనుక్కుంటాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ డిగ్రీస్ రేడియన్స్లో మార్చుకోవాలి, అప్పుడే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. సో అలా చేయకుండా మీరు డైరెక్ట్గా చేశారంటే అది తప్పు ఆన్సర్ వస్తుంది. ఓకే.